వైసీపీ సోషల్ మీడియా దమ్మేంటో మరోసారి చూపించారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. అసలు వివరాల్లోకి వెళితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాని, కర్నూలుకు చెందిన జూనియర్ పవన్ కళ్యాణ్‌గా పిలువబడే ప్రతాప్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వైఎస్ జగన్‌పై చేసిన విమర్శలకు సంబంధించిన డైలాగులను మళ్ళీ ప్రస్తావించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ జగన్‌పై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ప్రతాప్ మాట్లాడడంతో ఆ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ప్రతాప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జగన్ అభిమానులు ఆ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా జగన్‌ను ఉద్దేశించి గతంలో చేసిన రాజకీయ విమర్శలను మళ్ళీ అదే విధంగా మాట్లాడడంపై వైసీపీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రతాప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఒకవైపు వీడియో వైరల్ అవుతుండగా, మరోవైపు జగన్ అభిమానులు ఆ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం క్రమంగా పెద్ద చర్చగా మారింది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్‌గా మారిన విషయం ఏంటంటే, వీడియో వైరల్ అయిన కొద్ది సమయంలోనే ప్రతాప్ స్పందించి క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దానిపై తీవ్ర స్థాయిలో స్పందనలు రావడం, చివరకు ప్రతాప్ సారీ చెప్పడం. ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే జరిగాయి. అందుకే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, జగన్ అభిమానులు మా సోషల్ మీడియా బలమేంటో చూపించామంటూ ఈ వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. నేను చెప్తున్నా జగన్ గారి ఫ్యాన్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా. సారీ నేను ఇంతకంటే నేను ఏం చెప్పలేను. నేను